హాయ్ ఆల్, వెల్కమ్ టు న్యాచురల్ ఫ్లేవర్స్ అండి. మీరు ఫస్ట్ టైం కనుక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నట్లయితే మనకి ఫస్ట్ టైం దోశలు అనేవి అతుక్కుంటూ ఉంటాయి అనమాట. ఇవి ఇలా అతుక్కోకుండా రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం దోశ ప్యాన్ వేడయ్యాక ఒక చిన్న ఆనియన్ తీసుకొని దాన్ని మంచిగా దానికి ఫోర్కు కుచ్చుకోనండి. దాన్ని ఫోర్కు కుచ్చుకున్నాక దానికి ఆయిల్ అప్లై చేసి దాంతో రబ్ చేయాలి. ఇలా రబ్ చేశాక వాటర్ అనేది మనం చల్లాలి. వాటర్ చల్లాక మాత్రమే దోశ అనేది వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకోవడం వల్ల దోశ అనేది మంచిగా కాలుతుంది, అతుక్కోకుండా ఉంటుందన్నమాట. మనకి ఈ దోశ రిమూవ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ క్యాస్ట్ ఐరన్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే హీట్ అనేది మనము బ్యాలెన్స్ చేస్తూ పెట్టుకోవాలన్నమాట. అటు హైలోను ఇటు లోలోను కాకుండా మీడియంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల దోశ అనేది మంచిగా కాలుతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇవి మాడిపోయే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట బ్యాలెన్స్ చేయడం వల్ల హీట్ అనేది. ఇంతే అండి. ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే